ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో ఇరాన్ ఒక అడుగు వెనక్కి అన్న వేసిందా? నిజంగా ఒక 5 షరతులతో సంధికి సిద్ధమవుతోంది ఇరాన్ అనేది. అదే నేపథ్యంలో ట్రంప్ మీద కూడా ఈ యుద్ధం విషయంలో భారీ వ్యతిరేకత వస్తోంది. ఎప్పుడు లేనంతగా కొంతమంది అంటే నో కింగ్ అనే దానికి సంబంధించి ఇప్పుడు ఒక భారీ ఉద్యమమే నడుస్తోంది అమెరికాలో. ఇది ట్రంప్ చేతులారా చేసుకున్నారని అనుకోవాలా? ఇదే గనక ముదిరితే యుద్ధం ఏ లెవెల్కి వెళ్తుంది? లేదు ట్రంప్ గనక వెనక్కి తగ్గిన, ఇరాన్ షరతులకు గనక అంగీకరించిన యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా బ్లాక్ మెయిల్ చేస్తుందా ఇజ్రాయెల్? బ్లాక్ మెయిల్ చేసి ట్రంప్ విషయంలో అంటే ఒక ఆరోపణ కూడా వినిపిస్తోంది, ట్రంప్ ను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ బ్లాక్ మెయిల్ చేస్తోంది అనేది. అందుకే బోతల దాడులకు దిగడానికి సిద్ధమవుతున్నారు అనేది. అదే గనక జరిగితే మేము ఊరుకోము, షార్క్ చేపలకు ఆహారంగా వేసేస్తాము అనే ఒక ప్రకటన, లేదంటే ఒక హెచ్చరిక ఎలా చూడాలి? ఇరాన్ ఇంకెన్ని రోజులు యుద్ధం చేస్తుందో అసలు కనీసం నా దగ్గర ఆ సీన్ ఉందా, ఆలోచన ఉందా? ఆయుధాలు తయారు చేసుకున్నారు వాళ్ళు, 3 వంతులు అయిపోయినాయి ఇప్పటికి. ఎందుకని ఇప్పుడు మిస్సైల్ వదిలేసి డ్రోన్ల మీద పడుతున్నారు, డ్రోన్లతోనే దాడులు చేస్తున్నారు? డ్రోన్లు ఇంకా కూడా చేసుకోవచ్చేమో. ఎన్ని రోజులు చేస్తారు? ఉక్రెయిన్ రష్యాని గెలవగలిగిందా? ఇరాన్ అమెరికాని ఏం గెలుచుద్ది? ఇరాన్ ఇజ్రాయెల్ని ఏం గెలుచుద్ది? మనకేంటంటే ఒకటి, ఇదివరకు అమెరికా మీద అపారమైన ప్రేమ ఉండేది. ఈ మధ్యన ట్రంప్ మన వాళ్ళని డిపోర్టేషన్ చేయడం లాంటివి చేశాక విరక్తి వచ్చేసింది మనకి. దాంతో మనం వాళ్ళ మీద కోపం పెంచుకున్నాం. దాంతో ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ట్రంప్ మీద కోపం పెంచుకున్నాం. కాబట్టి మనం ఇరాన్ని ప్రేమిస్తున్నారు చాలామంది. ఇంకొక వర్గం ముస్లిం ప్రేమతో ఒక వర్గం ఉంది. వాళ్ళు ఇరాన్ ఎంత అరాచకం చేసినా గొప్ప అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇంకొకటి కమ్యూనిస్ట్ భావజాలం. వాళ్ళకి అమెరికా అంటే పెట్టుబడిదారి దేశం, చైనా రష్యాలకు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. వీళ్ళందరూ చేసే ప్రచారం తప్పించి ఇరాన్ అమెరికాని ఏం గెలుచుద్ది? ఎన్ని రోజులు గెలుచుద్ది? నెంబర్ 1. నెంబర్ 2, అమెరికా లేకపోతే ప్రపంచంలోని ప్రతి దేశం ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశము అదేది సిరియా లాగా తయారవుతుంది, యెమెన్ లాగా తయారవుతుంది, లెబనాన్ లాగా తయారవుతుంది, పాలస్తీనా లాగా తయారవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం అమెరికాని ప్రేమించక్కర్లేదు, కానీ అమెరికా నాశనం ఏంటంటే ప్రపంచాన్ని, ఈ దేశాలు నాశనం చేస్తాయి. ఇప్పుడు అమెరికాని బ్లాక్మెయిల్ చేసినోడు రేపు పొద్దున నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంది? పక్కన పాకిస్తాన్ మోడీ లేకపోతే మనల్ని ఎన్నిసార్లు బ్లాక్మెయిల్ చేసింది. ఈవెన్ మోడీ వచ్చాక కూడా లేడీస్ బొట్టు తెరిపేసేసాను, నీకు దమ్ముంటే ఏం పిక్కుంటారు పిక్కోండి అని చెప్పలేదా? పాల్గాంలో అంత ఒళ్ళు కొలుపు ఉంటుంది, వాళ్ళకి బొలుపు ఎక్కువ ఉంటుంది. మతరాజ్యాల స్థాపన కోసం ఎంతకైనా దిగజారుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రపంచం మీద పడితే ప్రపంచం అంతా ఏమైపోతుంది? సర్వనాశనం అయిపోతుంది. బేసిక్ అంటే ఇరాన్ షరతులు పెట్టిందా పెట్టలేదా సార్? అసలు ఇరాన్ పెట్టింది, అమెరికా పెట్టిందండి. ఈ రెండింటి మధ్యన అనుసంధానం కుదరాల. ఇరాన్ పెట్టే షరతులు అమెరికా ఒప్పుకుంటుందా, అమెరికా పెట్టే షరతులు ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇద్దరయ్యి కొన్ని తగ్గాలి. అమెరికా చెప్పేది నువ్వు అణ్వాయుధాలు తయారు చేయనని చెప్పేసి చెప్పమంటది. అది చెప్పడానికి ఎప్పుడో రెడీలో ఉంది. అది ఇంతకుముందు అసలు ఒప్పందం మీద సంతకమే పెట్టింది, అణ్వాయుధాలు తయారు చేయనని. కానీ సైలెంట్గా చేసింది కదా. ఆ చేసిన యురేనియం అంతా నాకు ఇచ్చేయి అంటుంది. ఇక జీవితంలో అణ్వాయుధాలు తయారు చేయనని చెప్పు అంటుంది. అదేదో మిస్సైళ్ళు 2000 కిలోమీటర్లకు దాటి పెట్టనని చెప్పు అంటుంది. రాసిమంటే రాసిస్తుంది. అంతమించి ట్రంప్ ఏమైనా పీకుతాడు అక్కడ? దాంట్లో ఇరాన్లో పీకడానికి ఏం లేదు. అటు రాసిమంటే రాసిస్తాడు. హార్ముజ్ జలసంధి అది ఒక బ్లాక్ మెయిలింగ్ పాయింట్ కింద పెట్టుకుంది. హార్ముజ్ జలసంధిని మేము చందాలు వసూలు చేసుకుంటాం, మీరు జోలికి రావడానికి వీల్లేదు అంటది. లేదు అది దాని జోలికి వెళ్ళబాకని అమెరికా అంటది. చర్చ అటుకు తీసుకెళ్ళి ఇటు డైవర్ట్ చేసేస్తుంది తెలివిగా ఇరాన్. అంతకు మించి మరేం లేదు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇరాన్ విజయం అనేటటువంటిది అసాధ్యం. అదే సందర్భంలో ఇరాన్ మీద విజయం కూడా అసాధ్యం. ఇరాన్ మీద అమెరికా ఏం గెలవదు, ఇజ్రాయెల్ ఏం గెలవదు. అలాగే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మీద ఏమి గెలవదు. రష్యా మీద ఉక్రెయిన్ గెలిచిందా, ఉక్రెయిన్ మీద రష్యా గెలిచిందా? కానీ ఈ యుద్ధం కారణంగా ప్రపంచం ఓడింది. ఇప్పుడు ప్రపంచం ఓడుతోంది. అంతే ఇక్కడ జరిగింది. కానీ అమెరికాతో చర్చలు జరిపి ఒప్పించి ఇరాన్ కి హామీ ఇవ్వాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీద పెట్టిందా ఇరాన్? ఇప్పుడు పాకిస్తాన్ లో ఏమైనా చర్చలు జరుగుతాయా రేపు? ఆల్రెడీ గల్ఫ్ దేశాలోళ్ళు పాకిస్తాన్లో కూర్చున్నారు. నిన్న 3 దేశాలోళ్ళు కూర్చుని అమెరికాతో ఏం మాట్లాడాలన్న పాయింట్ మీదన
ఇరాన్తో ఏం మాట్లాడాలి దాని మీద చర్చించారు. వాళ్ళ పాయింట్ చుట్టూతా ఇప్పుడు నడుస్తోంది. ఇరాన్ ఏం చేస్తోందంటే రోడ్డు మీద రౌడీ పాత్ర పోషిస్తోంది. టోల్ గేట్ పెట్టేసి అక్కడికి వచ్చే ఓడలన్నిటి తగలబెడతా, మీరు నా మాట వినాల్సిందే అంటోంది. అట్టా నువ్వు మా జోలికి రావద్దు, హార్ముజ్ జలసంధిని వదిలేసేయని ఇప్పుడు వీళ్ళందరూ నేను కూర్చుంది. అది అసలు పాయింట్. హార్ముజ్ జలసంధి ఆగిపోతే వీళ్ళందరూ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అట్లాగే నువ్వు మా మీద దాడి చేయొద్దని చెప్పు అంటారు వీళ్ళు. ఇరాన్ని నువ్వు ఇజ్రాయెల్తో గొడవ పడితేప్పుడు, అమెరికాతో గొడవ పడితేప్పుడు మా జోలికి రాబాక, మా దేశాల మీదకి రాబాక అని చెప్తున్నారు. ఆ విధమైన బెదిరింపు ఇక్కడ సక్సెస్ అయింది ఇరాన్. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ముగిసేది కాదు, చర్చలు జరుగుతాయి. మేబీ ఇవాళ రాత్రికో రేపో ట్రంప్ ఒక ప్రకటన చేస్తాడట. ట్రంప్కి అయితే వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది. ఎందుకంటే ఏం నాశనం చేయాలి ఇంక అక్కడ? ప్రజల ప్రాణాలు తీయాలి. వీళ్ళు ప్రజల ప్రాణాలు ఎక్కువ తీయలేరు. ఇరానోడికి మళ్ళీ చేయలేరు వీళ్ళు. ఇరానోడికి మనిషి అంటే ఓ చిన్న పురుగుతో సమానం. అమెరికా వాడికి ఒక మనిషి చచ్చిపోతే చాలా పెద్ద ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇరాన్లో ఎంతమంది సైనికులు చచ్చిపోయారో తెలియదు, చెప్పడు వాడు బయటికి. కానీ అమెరికాలో చచ్చిపోతే బయటికి చెప్తారు, గాయపడ్డ వాళ్ళది కూడా బయటికి చెప్తారు. అవి కాస్త బాధ్యతాయుత దేశాలు. ఈ బానిసత్వం ఏంటంటే అరాచకపు దేశాలు. కాబట్టి వీళ్ళు బయటకు కూడా చెప్పుకోరు వీళ్ళు ఎంతమంది పోయారు అన్నది కూడా. శవాలను తీసుకెళ్లి పక్కన పాడేస్తుంటారు, పాతేస్తుంటారు. కాబట్టి అంత మించి ఏముండి సావదు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇరాన్కి కావాల్సినటువంటిది ఆ హార్ముజ్ జలసంధి మీద ఆధిపత్యం. ఆ దాని మీద ఆధిపత్యం వహించడం అంటే అమెరికా ఓడిపోయినట్టు అక్కడ. దానికి అమెరికా ఇంకో గేమ్ నడుపుతుంది. జాయింట్ గా పెడదాం చందా. ఇక్కడ చూడండి, ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో చిచ్చు పెట్టి హార్ముజ్ దగ్గర వీళ్ళిద్దరం మన ఇద్దరం కలిసి టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుందాం అంటే ఎంతకంటే దోపిడీ ఏముంటది అప్పుడు? ప్రపంచానికి పూర్తి హక్కు కావాలంటుందా సార్? ఇంకా మేబీ వీళ్ళిద్దరు కలిసి కాంప్రమైజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికా ఇరాన్ కలిసి. ఇక్కడ అసలు ఇరాన్ అనేది పుట్టించింది, పెంచి పోషించింది అమెరికా అండి. సౌదీ అరేబియా రాజు చెప్పాడు కదా, $150 బిలియన్ డబ్బులు ఇచ్చిందట ఇరాన్ కి అమెరికా. ఆ డబ్బులతోనే అండర్ గ్రౌండ్ సిటీస్ కట్టుకుందాడు, ఆ డబ్బులతోనే ఆయుధాగారాలు కట్టుకుందాడు, ఆ డబ్బులతోనే అక్కడ అణ్వస్త్ర కేంద్రాలు కట్టుకుంది అండర్ గ్రౌండ్. ఎందుకు ఇచ్చింది అది? ఇరాన్ అనేది అమెరికా తురుపు ముక్క. ఇప్పుడు యుద్ధం ముగియడం అమెరికాకి ఇష్టం లేదు. దగ్గరగా ఇప్పుడు అమెరికా బడ్జెట్ ఎంత? $30 ట్రిలియన్ అమెరికా ఏడాది లెక్క. వాళ్ళ అప్పు $39 ట్రిలియన్. ఇప్పుడు మన భారతదేశపు ఇదెంత? జీడిపి $4.5 ట్రిలియన్. గల్ఫ్ దేశాలు ఇప్పటికి అమెరికాకి ఇచ్చింది ఎంతో తెలుసా? $5 ట్రిలియన్. అంటే మన దేశ జీడిపి కంటే ఒక $1,00,000 ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. అంత ఖర్చు పెట్టారు. ఎందుకో తెలుసా? ఇరాన్ ద్వారా తమకు వచ్చే ప్రాబ్లమ్స్ ను దృష్టిలో పెట్టుకుని తమ రక్షణ బాధ్యత అమెరికాకి ఇచ్చేశారు వీళ్ళు. అమెరికా వీళ్ళని రక్షిస్తానంటే భూములు ఇచ్చారు వీళ్ళ దేశాల్లో. ఆ భూముల్లోకి వచ్చి కూర్చుని అమెరికా కప్ప వసూలు చేసుకుంది వాళ్ళ దగ్గర ఏళ్ల తరబడి. అది సాగడం కోసం ఏం చేసేది? పద్దాక ఇరాన్ చేతనం వీళ్ళ మీదకి రెచ్చగొట్టించేది. ఇరాన్ వాడు హౌతీ అని, హెజ్బుల్లా అని, హమాస్ అని వాళ్ళ చేత ఈ దేశాల మీద దాడులు చేస్తుంటాడు. ఆ దాడుల్ని మధ్యలో మిసైల్ ద్వారా అడ్డుకుంటది అమెరికా సైన్యం. అవన్నీ ఇరాన్వే. మరి ఇంతకాలం ఇరాన్ ఎందుకు ఏం చేయలే? అది ఉంటేనే కదా ఇక్కడ బేరం వచ్చేది దీనికి. ఇరాన్ చెప్పే అతిపెద్ద షరత్ ఏంటి? మధ్యప్రాచ్యం నుంచి అమెరికా వెళ్ళిపోవాలి, గల్ఫ్ దేశాల్లో ఉన్న బేసులన్నీ తీసేయాలంటది. అది తీసేస్తే అమెరికా ఉనికిపోయినట్టే. ఆసియా ఖండంలో అమెరికా ఉనికిపోయినట్టే. అది ఒప్పుకోదు, ఆ షరత్ అవ్వదు. అయితే గీతే ఏంటంటే ఈ గల్ఫ్ మీద ఏదైనా డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇద్దరు కలిసి కూర్చుని వసూలు చేసుకోవాలనుకుంటూ కొన్ని రోజుల పాటు యుద్ధాన్ని పోస్ట్ పోన్ చేయడం లాంటిది ఏదైనా చేయొచ్చు ప్రస్తుతం. అది జరుగుతుంది. కానీ లోపల ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందా ప్రజల నుంచి? ఇదేముండదండి. అంటే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్లు పెట్టి గెలిచేది ఏం లేదు. 3 ఏళ్ళు తెచ్చింది. ఇంకా ఆయన గెలిచేది లేదు. నెక్స్ట్ ట్రిప్ లేదు ఇక అసలుకి. అమెరికాలో 2 సార్లు అధ్యక్షుడి ఛాన్స్. దానికోసం రాజ్యాంగ సవరణ చేయాలనుకున్నాడు కానీ ట్రంప్
3 2 వంతులు ఉండాలా. అది సాధ్యం కాదు, సావదు అతనికి. అతనికి చాలా స్టేట్స్ లో వాళ్ళకి తక్కువే ఉంటది, రిపబ్లికన్స్ కి. డెమోక్రాట్స్ కే స్ట్రాంగ్ ఉంటది. రాజ్యాంగ సభను చేయలేడు కాబట్టి నెక్స్ట్ ఎట్లాగూ కాడు, ఎట్లాగూ రాడు. అయితే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే అమెరికాలో విచిత్ర వాతావరణం ఉంటది. ఇప్పుడు మన దేశంలో గనక కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎట్లున్నారు, ఇప్పుడు మోడీ నోరు తెరవాలి, యుద్ధం ఆపాలని ఇక్కడ కూర్చొని నినాదాలు చేస్తున్నారు. వెరినాగా నాకు అర్థం కాంది, మోడీ నోరు తెరిచి యుద్ధం ఆపమంటే అయిపోద్దా? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలని ఆపేస్తాయా? ఇక్కడ మళ్ళీ వీళ్ళందరూ చదువుకున్న సన్నాసులు ఈ ర్యాలీలు చేసేవాళ్ళు. అట్లాగా అమెరికాలో చాలా మంది సన్నాసులు ఉంటారు, వామపక్ష భావజాలికి సన్నాసులు. వాళ్ళు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు ఎందుకు రాలేదు ఇట్ట రోడ్లకి? అప్పుడు కూడా వచ్చారు. అప్పుడు కూడా బైడెన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం గొప్పగా ఫీల్ అవుతారు. మన దేశంలో మన కమ్యూనిస్టులు ఎట్టా ఫీల్ అయ్యారో అట్లాగా. అదే ఇరాన్ లో మాట్లాడమన్నట్ట చంపేస్తారు. చంపేస్తే తప్పు లేదంటారు అక్కడ. ఇక్కడ కాస్త ఎలవ్ చేస్తారు. కానీ ట్రంప్ నిర్ణయం వల్లే ఇప్పుడు ప్రపంచాన్ని ఒక సంక్షోభం అంచుని నిలబెట్టాడు అని ప్రజలు బలంగా ఫీల్ అవుతున్నారా? అందుకేనా ఈ ఉద్యమాలు? ప్రాక్టికల్ గా ఒకటి చెప్పాను కదా, ట్రంప్ ని వ్యతిరేకించేవాడి ఆలోచన ఒకటి ఉంటుంది, ట్రంప్ ని అనుకూలించేవాడి ఆలోచన ఒకటి ఉంటుంది. ట్రంప్ ఆ పని చేయకపోతే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకుని ఆ హమాసోడికి ఇచ్చింది అనుకోండి, ఏం చేసేవాళ్ళం అప్పుడు మనం? ఇప్పుడు షిప్పుల మీద దాడులు చేశారు కదా వీళ్ళు, హౌతీలు చేసింది ఆ దాడులని ఇరాన్ దగ్గర, ఏమెన్ దగ్గర ఉంటారు వాళ్ళు. వాడి చేతికి ఇప్పుడు ఆ మిసైల్ ఇచ్చింది ఎవరు? వాడు ఏమన్నా దేశమా? వాడు ఉగ్రవాది. ఇరాన్ కదా ఇచ్చింది. రేపు పొద్దున అణ్వాయుధాలు కూడా అలకేస్తుంది ఉగ్రవాదులకి. ఇప్పుడు ప్రపంచానికి సెక్యూరిటీనా? అది పెట్టి బ్లాక్ మెయిల్ చేయదా? అది ఒక బ్లాక్ మెయిల్ కంట్రీ ఇరాన్, టెర్రరిస్ట్ కంట్రీ అది. కాబట్టి టెర్రరిస్ట్ కంట్రీతో మనం సత్సంబంధాలు అనేది ఏమంటారు? ట్రంప్ ఏం చేయాలి దాంతో? లేదు పర్లేదులే, నువ్వు దేశాన్నంత ప్రపంచాన్నంత నాశనం చేయరని చెప్పాలా? ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడే జరగకపోతే వాళ్ళ దాకా ఇష్యూస్ ఏమి ఉండేది కాదు. ఇజ్రాయెల్ మీద ఒక్కసారి దాడి చేస్తే అవతల వాళ్ళని 100 ఏళ్ళకి సరిపడా కొడుతుంది అది. 14 దేశాలతో పోట్లాడితే అది ఇన్ని సంవత్సరాలు బతికేసింది అది. ఆఫ్టర్ ఆల్ 1 కోటి జనాభా కూడా లేని దేశం అది నడిపిస్తుంది యుద్ధాన్ని అంతే. సార్, ఒక రకంగా భారత్ ఏమన్నా క్రైసిస్ నుంచి బయటపడబోతుందా? ఇప్పుడు హార్ముజ్ జలసంధి నుంచి ఒక 2 నౌకలు ఏదో రిలీజ్ చేశారు, రేపు ఎల్లుండిలో రాబోతున్నాయి. అవి ఇంకా 20 నౌకల వరకు అక్కడ ఉన్నాయి అనేది గ్యాస్ కి సంబంధించి. అవి గనక వస్తే కాస్తంత గట్టెక్కినట్టు అవుతుందా? మనకి ఆయిల్ పరంగా ఎలాంటి ప్రాబ్లము లేదు, గ్యాస్ పరంగా ప్రొడక్షన్ పాయింట్ల దగ్గర ప్రాబ్లం ఉంది. ఖతార్ లో 17% ఆగిపోయింది. మనకి దాదాపు 20 నౌకలు ఎన్నో ఉండిపోయినాయి అంట కదా సార్. వస్తే ఎన్నో వచ్చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒకటి చిరాకేస్తుంది, ప్రతిసారి మన నౌక ఏది ఉందో మన ప్రభుత్వానికి చెప్తే, మన విదేశాంగ శాఖ ఇరాన్కి చెబితే, ఇరాన్ ఆ తీవ్రవాదులకు చెప్తే ఆ తీవ్రవాదులు దాన్ని వదలాల్సి వస్తుంది. ఇదో పెద్ద గవర్నమెంట్ కార్యాలయం ఫైల్ లాగా తయారైంది అది. దానివల్ల డ్రమటైజేషన్ నడుస్తుంది, స్వేచ్ఛగా జరిగే వాటిని. అది కావాలని చేస్తుంది ఇరాన్. అందుకని మనకి తెలుసు కాబట్టినే లేదు మీరు మన వ్యక్తులు అని చెప్తున్నాం అనమాట. అంతే. అమెరికా ఇరాన్ ఒక ఒప్పందానికి వస్తే అది మనకు కూడా ఇబ్బందేనా? రేపొద్దున మనకు కూడా ప్రతి దానికి మనం టోల్ కట్టి కప్పం కట్టి మన నౌకలు తెప్పించుకోవాలా హార్ముజ్ నుంచి? హార్ముజ్ జలసంధిని గనక అమెరికా వదిలేసి కప్పం కట్టాలనే సిస్టమ్ పెడితే మాత్రం సర్వనాశనం ప్రపంచానికి. ఇదే కాదు, రేపు పొద్దున ప్రపంచంలో ఉన్న అన్ని సముద్ర మార్గాలు ఎవడో ఒకటి ఆక్యుపై చేసుకుని ఇదే పని చేస్తాడు. అవును, అది పెద్ద దరిద్రం అయిపోతుంది. అందరూ ఇంకా అదే మార్గంలో వెళ్తే ఇంక అప్పుడు వస్తుందేమో అసలైన సంక్షోభం అంతే ప్రపంచం అంతా. రైట్. చూద్దాం. మొత్తానికి యుద్ధం వల్ల భారీగానే నష్టం వచ్చింది అని తెలిసినా సరే ఇరాన్ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గుతుందా లేదా? నిజంగా 5 షరతులు ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకుంటే యుద్ధాన్ని విషయంలో వెనక్కి తగ్గుతుందా ఇరాన్? పాకిస్తాన్ లో చర్చలు జరుపుతారు రేపు ఎల్లుండని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదే కనుక జరిగితే యుద్ధం మీద వెనక్కి తగ్గుతారా, ముందుకెళ్తారా? ఈ సంక్షోభం నుంచి ఎప్పుడు బయటపడతాం? వెచ్చుతాం.